ఇచ్చిర్రో ఏం చేసిర్రో ఆ డబ్బులు ఖర్చు పెట్టే ఒక 1000 కోట్లు వాళ్ళు కలెక్ట్, ఒక 500 కోట్లన్న మినిమం కలెక్ట్ చేస్తే అలా ఒక 100 కోట్లు వాడు ఎంజాయ్ చేసినా ఖర్చు పెట్టినా గానీ మిగతా 400 కోట్లు ఏడిపోయినాయో తేలాలి ఫస్ట్ థింగ్. రెండోది, ఆ బాధితులకి వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసి ఎంతైతే అంత ఇవ్వగలిగితే ఇవ్వాలి. దానికి తోడు ప్రభుత్వం కూడా అట్లీస్ట్ ఒక 50% అన్న వాళ్ళు ప్రభుత్వం అన్న ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే పేద సామాన్యులు బిడ్డ పెళ్లి కోసమో అప్పులు చేసో ఏదో రకంగా వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ షూరిటీ ఇవ్వాలి. వీళ్ళు దోసుకునేవి రీకలెక్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాడు చేయొద్దు అంటే వీళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. తర్వాత వాళ్ళకి ఒకవేళ వీళ్ళు దోసుకున్న దానికి మనం రీకలెక్ట్ చేసినా గానీ అవి సరిపోకపోతే వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వము అట్లీస్ట్ ఒక 50% అన్న ప్రభుత్వ ఖజానా నుంచి లేకపోతే ప్రజల ట్యాక్స్ డబ్బుల నుంచి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి మానవత్వం కోణంలో. ఓకే, సో అందుకని నేను ఏమంటున్నా అంటే బాధితులు దయచేసి మీరు